వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు బీఎస్సీ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఫిజిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ను ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఇక్కడ ఇస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్వశ్చన్స్ను నేను పాలమూరు యూనివర్సిటీ సిలబస్ ఆధారంగా కలెక్ట్ చేశాను. వేరే యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎవరైనా దీన్ని ఫాలో అవుతుంటే ముందుగా వాళ్ళ సిలబస్ కాపీతో ఈ క్వశ్చన్స్ని పోల్చుకోండి. అదే సిలబస్ ఇక్కడ ఇచ్చారు అంటే మీరు ఫాలో అవ్వండి, లేకపోతేనా వద్దు. ఒకసారి చూసుకోండి. టాపిక్స్ అంటూ అన్నీ వేరు ఉండవు, ఏవో కొన్ని టాపిక్స్ వేరుగా ఉండొచ్చు. ఓకేనా? కొన్నిసార్లు వేరే యూనివర్సిటీస్ ఒక యూనిట్, ఫస్ట్ యూనిట్ ఇందులో ఉండేది అందులో థర్డ్ యూనిట్ ఉండొచ్చు, అందులో థర్డ్ ఉన్నది ఇందులో ఫోర్త్ యూనిట్ ఉండొచ్చు, లేదా కొన్ని కంప్లీట్గా మార్పులైనా ఉండొచ్చు. ఒకసారి గమనించి మీరు ఫాలో అవ్వడం ఉత్తమం. అయితే ఇంకొక విషయం, క్వశ్చన్స్లో ఎక్కడైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు అక్కడక్కడ. ఎందుకంటే ఎక్స్పర్ట్స్ వాళ్ళు రాసిచ్చినటువంటి చాలా కర్సివ్గా ఉండింది. ఓకే, తెలుగులో కూడా వాళ్ళు రాసిచ్చారు చాలా స్పీడ్గా, కానీ కొన్నిసార్లు నాకు అర్థం కాక నేను ఏదైనా ఒక పదం పెట్టి ఉండొచ్చు. మీరు సబ్జెక్టివ్ స్టూడెంట్సే కాబట్టి మీకు అదేంటనేది మీకు అవగాహన ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా తప్పులు ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మిగతా స్టూడెంట్స్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, let us start. Unit 1. Maxwell Law of Distribution of Molecular Speeds. Explain the property of viscosity of a gas on the basis of kinetic theory. What are transport phenomena in gases? Derive an expression for the thermal conductivity of a gas on the basis of kinetic theory. State and explain the second law of thermodynamics. Describe Kelvin's scale of temperature. Unit 2. What is Joule-Kelvin's effect? Describe the porous plug experiment. Derive an equation for Joule-Kelvin coeffect. Explain two specific heats of a gas. Obtain an expression for the difference between two molar specific heats. Derive Clapeyron's equations. What is adiabatic demagnetization? How is the principle used in producing low temperature? Describe low helium can be liquefied by Capitage's method. What is refrigeration? Explain the principle of working of a vapor compression machine. Unit 2. Derive an expression for Wien's displacement law. Obtain an equation for Rayleigh-Jean law of black body radiation. Derive an expression of Planck's radiation law. What is pyrometer? Explain total radiation pyrometer. What is solar constant? How can you calculate solar constant? By using Angstrom's ferriometer. Unit 4. Derive Maxwell-Boltzmann distribution law on basis of classical statistics. Derive an expression for Bose-Einstein distribution law. Derive an expression of Fermi-Dirac distribution law. Explain the different types of ensembles. Give a comparison of MB, BE and FD statistics. ఓకే, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంకి సంబంధించింది. తర్వాత తెలుగు మీడియం డిస్కస్ చేద్దాం.
యూనిట్ 1. ఒక వాయువులోని అణువులను సగటు వేగం, గరిష్ట వేగం, సంభావ్యత వేగం, వేగ మధ్యమ మూలాలను వివరించండి. ఒక వాయువులోని అణువులు ఏ విధంగా వితరణ తెలిపే మాక్స్వెల్ వితరణను ఉత్పాదించండి. వాయువులోని అభిగమన దృగ్విషయాలను వివరించండి. వాయు అణుచలన సిద్ధాంతం ఒక వాయు స్నిగ్ధత గుణకానికి, ఉష్ణవాహకత్వ గుణకానికి మరియు విసరణ గుణకానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. జౌల్ థామ్సన్ ఫలితాన్ని వివరించండి. పొరోఫ్లెగ్ ప్రయోగాన్ని జౌల్ థామ్సన్ గుణకానికి సమీకరణాన్ని ఉత్పాదించండి. మాక్స్వెల్ సమీకరణాన్ని ఉపయోగించి విశిష్ట ఉష్ణాల మధ్య తేడాలను చూపండి. ఉష్ణగతిక సంబంధాలను ఉపయోగించి క్లాసియస్ సమీకరణాన్ని ఉత్పాదించండి. వివిధ రకాల ఉష్ణగతి శక్మాలను నిర్వచించి వాటి ప్రాముఖ్యతను వివరించండి. స్థిరోష్ణక నిరయస్కాంతీకరణను వివరించి ఈ ఉపయోగించి ప్రయోగపూర్వకంగా వివరించండి. ఇక్కడ కొంత మిస్టేక్ ఉంది చూడండి. ఇక్కడ ఉపయోగించిన చోట ఏదో మిస్ అయింది. ఎందుకంటే తెలుగు ఫంట్ కొన్నిసార్లు మనం టైప్ చేసింది అది ఒకటి చేసి ఇంకొకటి వచ్చేస్తుంది కదా. కొంత మిస్టేక్ ఉంది ఇక్కడ, మీరు సరి చేసుకోండి. నాకు తెలిసి నిరయస్కాంతీకరణని వివరించి సూత్రాన్ని ఉపయోగించి ప్రయోగపూర్వకంగా వివరించండి అని ఉండొచ్చు, లేదా సూత్రం లేదా సమీకరణం. ఓకే, అది క్యాపిటజ్ పద్ధతి ద్వారా హీలియం ద్రవీకరణను వివరించండి. రీఫ్రిజిరేటర్ అంటే ఏమిటి? బాష్పీపీడన యంత్రం విధానాన్ని వివరించండి. యూనిట్ 3. వైన్ యొక్క స్థానభ్రంశం నియమాన్ని వివరించండి. రిలే జీన్స్ నియమాన్ని వివరించండి. ప్లాంక్ వికిరణం సూత్రాలను ఉత్పాదించండి. వికిరణం అంటే ఏమిటి? అదృశ్యమయ్యే తీగల ద్వారా పైరోమీటర్ నిర్మాణాన్ని, పనిచేసే విధానాన్ని వివరించండి. సౌర స్థిరాంకాన్ని నిర్వచించండి. యాంగ్స్ట్రామ్ పైరో హీలియం మీటర్ను ఉపయోగించి సౌర స్థిరాంకాన్ని విశదీకరించండి. సూర్యుని ఉష్ణోగ్రతను ఎట్లా లెక్కిస్తారు? యూనిట్ 4. బోస్-ఐన్స్టీన్ వితరణ నియమాలను వివరించండి. మాక్స్వెల్ బోల్ట్జ్మాన్ వితరణ నియమాలను వివరించండి. ఫెర్మి డైరాక్ గుణక శాస్త్రమును వివరించండి. ఎన్సెంబుల్ భావనను వివరించి కొన్ని ఎన్సెంబుల్లను వివరించండి. బోస్, ఐన్స్టీన్, మాక్స్వెల్ బోల్ట్జ్మాన్, ఫెర్మి డైరాక్ గుణక శాస్త్రము మధ్య భేదాలను తెలపండి. ఓకే, ఇవి ఫిజిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. తెలుగు మీడియంలో అక్కడక్కడ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండొచ్చు. అదే చెప్పాను కదా, కొన్ని తెలుగు ఫంట్ సపోర్ట్ చేయక అవి ఎగిరిపోయి ఉండొచ్చు. మీరు గమనించి దాన్ని సరి చేసుకొని చదువుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కనీసం ఒక్క వాట్సాప్ గ్రూప్లోనైనా షేర్ చేయండి. మిగతా స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.